సర్కార్ బాయి అనే ఈ స్టోరీ 1985లో నీటికి సంబంధించిన ఆ యొక్క గొడవలు కావచ్చు, లేదా కుల వ్యవస్థకు సంబంధించి కుల వివక్షత అనేది ఎలా ఉండేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు వివరిస్తుంది. బట్ నిజంగా దీనికి గర్వించవలసిన విషయం ఏంటి అంటే సర్కార్ బాయి అనే విషయానికి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఈ కంటెంట్ని పిక్ చేసుకొని మనందరికీ మన చరిత్ర ఏంటి, మన కష్టం ఏంటి, మనమేంటి, మనం ఈరోజు ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అని చూపించడానికి మొట్టమొదటి అడుగు వేసిన ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి ఖచ్చితంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. ప్లీజ్ క్లాప్స్ టు దెమ్ వన్స్. ఎస్, 1945లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నీటి సమస్యల గురించి కుల వివక్షత మీద రూపొందించిన చిత్రమే మన సర్కార్ బాయి. అయితే ఆనాటి రాజకీయాల వల్ల పల్లెల్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడంటే మనం స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు తాగుతున్నాం, ఎక్కడ ఏది తినాలనిపిస్తే అది తింటున్నాం, ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఇలా ఉంది. కానీ 90స్లో ఎలా ఉండే పరిస్థితి అనేది చాలా మందికి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు 90స్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేది? నిజంగా చాలా మంది రేస్ చేశారు హ్యాండ్స్. నిజంగా 90స్లో మన పరిస్థితులు వేరేలా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రావడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక పోరాటం, ఒక యుద్ధమే. కానీ ఆ చరిత్ర మనకి తెలియాలి, ఆ యొక్క స్టోరీ ఏంటి అనేది మనకి తెలియాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ కష్టం ఏంటి అనేది మనకి తెలియాలి అన్న ఉద్దేశంతో సర్కారు బాయి అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి, ఖచ్చితంగా మనందరినీ అలరించబోతుంది. అండ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ పోస్టర్ని ఒకసారి ఈరోజు రిలీజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి సినిమాలను ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ముందుగా ఈ సినిమా మన ముందుకి రావడానికి గల కారణం, ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి గల కారణమైన సర్కార్ బాయి ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డైరెక్టర్ లారా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ సినిమా హీరో అయిన నిమ్మల శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ హీరోయిన్ వర్షిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వర్షిక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సర్కార్ బాయ్ చిత్రాన్ని ఆశీర్వదించడానికి, అలాగే మన చరిత్ర ఏంటి, మనమేంటి అని పూర్తిగా మనకి తెలియజేయడం కోసం, అటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా లీడ్ చేసాము, ఉద్యమాన్ని ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేసి ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాము అని సర్కార్ బాయ్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కో ప్రొడ్యూసర్ బొబ్బల జనార్దన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం పోస్టర్ రిలీజ్ చేసుకునే ముందుగా చిట్టిబాబు గారిని సినిమాకి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఫస్ట్ నా మీదనే ప్రయోగం చేశారా అన్నా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సర్కారు బాయి నిజంగా డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు క్యారెక్టర్ చెప్పాడు. సో ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే టైటిలే ప్లస్ పాయింట్, సర్కారు బాయి.
సో ప్రొడ్యూసర్ గారు, గురువు గారు, ఆయన ఎన్నో రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో నిజంగా నేను గురువు గారు అని భావిస్తాను మిమ్మల్ని. సో ఆయన కసి ఉన్న మంచి ప్రొడ్యూసర్. సో తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఇది కూడా సినిమా. సో ఇది కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లకు కూడా, ఆర్టిస్టులకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ గారికి స్వాగతం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు చిన్న సినిమాలకి ఎంతో హెల్ప్ చేస్తుంటారు కాబట్టి, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్, మా హీరో శ్రీరామ్. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఈ సినిమా కూడా మా శ్రీరామ్కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోయిన్ గారు మీరు కూడా చాలా బాగున్నారు, మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మా మేనేజర్, మా బ్రదర్ మధు గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చిట్టుబాబు గారు. నిజంగా ఈ సినిమా మెయిన్ టైటిలే చాలా ఇంపార్టెంట్, సర్కార్ బాయి అని. సో సర్కార్ ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడి మనది, మన ప్రాంతం, మన స్థలం అని అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు అన్నీ సర్కారుకి సంబంధించినవే ఉండేవి. వాళ్ళకి సంబంధించిన లిమిట్స్ కానీ, లేదా ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు కానీ, వాళ్ళ పెత్తనం కానీ అంత మన మీద ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి. బట్ అయినా మన చరిత్ర మనకి తెలియాలి, మనం ఎలా ఉండే వాళ్ళం ఏంటి అనేది తెలియాలి. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మోహన్ బైరాగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ్మారెడ్డి గారికి, అలాగే హీరో శ్రీరామ్, ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి అన్న, అలాగే జనార్దన్ రెడ్డి అన్న, హీరోయిన్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారి అభినందనలు. ఎందుకంటే దాదాపుగా అంటే ఈ సినిమాకి పనిచేస్తున్నటువంటి మెయిన్ కోర్ టీం ఏదైతుందో అంతా కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల నుంచి పనిచేస్తూ వచ్చిన వాళ్ళం. ఒక 2 years బ్యాక్ కూడా తెలంగాణ అంశంలో తెలంగాణ సినిమా వేదిక అనేది ఒక స్టార్ట్ చేసి, ఈ అంశంలో ఫైట్ చేస్తూనే, తెలంగాణకు సంబంధించిన సినిమా రంగానికి ఫైట్ చేస్తూనే సినిమాలు కూడా తీయాలని ఒక ఆలోచనతోటి ఇది ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాం డెక్కన్ ఫిలిమ్స్ నుంచి. అంతకుముందు ప్రఫుల్ రామరెడ్డి గారు ఒక 3 సినిమాలు తీశారు. లారాకు ఇది ఫస్ట్ డైరెక్షన్. నేను ఇంతకుముందు కేఎస్ నాగేశ్వరరావు గారి దగ్గర నేను గోస్ట్గా పనిచేశాను. అయితే ఈ అనుభవంతో మేము అనుకున్నట్టు సోషల్ పొలిటికల్ అంశంలో, సామాజిక అంశంలో తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో లారా ఈ స్టోరీని డెవలప్ చేసిండు. కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో షూటింగ్ కూడా వెళ్తాం. అలాగే ఈ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అలాగే ఎప్పుడు చిన్న సినిమాలకు వెన్నుదన్నగా ఉండే తమ్మారెడ్డి గారు కూడా మా వెనుక ఉంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అయిన జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేదిక అలంకరించిన తమ్మారెడ్డి భరత్ గారికి, అండ్ ప్రఫుల్ రామన్న గారికి, లారా అందరు బైరాగ్ గారికి, అందరికీ నమస్కారం. మెయిన్ చిట్టిబాబు అన్నట్టు ఈ సర్కార్ బావి టైటిల్ ముఖ్యంగా అందరం ఇంకా బాగా నడుస్తాయని చెప్పేసి ఆ టైటిలే మెయిన్. కాబట్టి నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి అయితే నేనేం మాట్లాడలేను. సరే, ఓకే, నమస్తే. సర్కార్ బాయ్ హీరో నిమ్మల శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ నిమ్మల.
So first of all, I would like to thank our chief guest, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని, అలాగే చిన్న సినిమాలు అంటే బడ్జెట్లో చిన్నవి, ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు సమానమే అందరితో. సో మాలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఈవెంట్ స్టోరీ, ఈ స్టోరీ నాకు రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. బికాజ్ కెరియర్ బిగినింగ్లో ఇలాంటి ఒక పీరియాడికల్ సినిమా అంటే వింటేజ్ కావచ్చు, లేదా తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. సో ఈ మధ్య అలాంటి సినిమాలు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి సినిమాలు చేసి వాళ్ళు జనాలకు చూపించే వాళ్ళు ఎలా ఉండేది, తెలంగాణ సమాజంలో ఎలా ఉండేది, ఎలాంటి ఒక పరిస్థితులు ఉండేవని చెప్పి మనకు వాళ్ళ ద్వారానే తెలుసు. వాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్కార్ బాయ్ అనే సినిమా మా లారా గారు ఈ సినిమా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లారా గారికి వెరీ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్ గారు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి గారు, ఆయన ఒక్క దాంట్లో కాదు అన్నిట్లో ఉన్నారు. ఆయన దేని గురించి చెప్పాలన్నా చాలా టైం పడుతుంది. సో నేను ఎక్కువ మాట్లాడిన ఆయన గురించి కూడా, ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు ఎవరో ప్రొడ్యూసరు, ఎవరో ఆయన బయట వ్యక్తి అన్నట్టు ఎప్పుడు అనిపించదు. మా ఇంట్లో మా ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా, మా పెద్ద దిక్కులాగా ఇప్పుడే వచ్చేసిన అని చెప్పి విఎన్ ఆదిత్య గారికి మీ అందరి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ సినిమాని వెల్కమ్ చేయడానికి వచ్చినందుకు అండ్ అలాగే ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లారా గారిని ఆదిత్య గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వాస్తవాల ఆధారంగా అంటే ప్రజల కల్చర్ ఆధారంగా వచ్చే సినిమాలని సార్ లాంటి వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. సార్ భావజాలం కూడా అదే. కాబట్టి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంటే బాగుంటుంది, సార్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్న టైంలో మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా నేను ఈ సినిమాకి వస్తాను, నేను ప్రోత్సహిస్తాను అని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. సార్కి ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని ప్రోత్సహించాలని, ప్రజలు ఆదరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ సార్ మీకే, అంటే ఇప్పుడున్న స్టైల్కి, ఇప్పుడున్న జనరేషన్కి కథని, స్టోరీని, అప్పుడున్న మన చరిత్ర ఎలా ఉండేది, మనం ఏ విధంగా కష్టపడ్డాము అనేది చూపించే మీ ప్రయత్నం ఎందుకు ఈ స్టోరీని పిక్ చేసుకోవాలి అనిపించింది మీకు? అంటే అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇది తెలంగాణ ప్రాంతంలో ఒక దశాబ్దం పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఇది. ఆనాడు ప్రజలు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఇక్కడ వరకు వచ్చినాం మనం. ఇప్పటికి కూడా ఈ దేశంలో వ్యవస్థలో ఒక వ్యవస్థ మనిషి ఎక్కువ తక్కువ అని చూస్తున్న ఒక ఈక్వేషన్ ఉంది. కాబట్టి దీన్నే కథాంశంగా తీసుకొని మనుషులంతా ఒక్కటే అనే ఒక భావజాలాన్ని తెర మీద చూపించాలనే దాంతో ఈ కథ నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఒక ఐడియాలజీ రావడం అనేది వేరు, దానికి సపోర్ట్ దొరకడం అనేది ఇంకా వేరు. ఈ సినిమా తెర మీదకి తీసుకురావడానికి ముందుగా ప్రొడ్యూసర్ కారకులు అవుతూ ఉంటారు. ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు మనం తెలుగు ఫిలిం ఛాంబర్లో సర్కార్ బాయ్ సినిమాని ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసుకోవడానికి వచ్చినాం. ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అదేవిధంగా విఎన్ ఆదిత్య గారికి, హీరో నిమ్మల శ్రీరామ్, హీరోయిన్ వర్షిత అండ్ కో ప్రొడ్యూసర్ జనార్దన్ గారు, మోహన్ బైరాగ్ అన్న మన కోఆర్డినేటర్, అదేవిధంగా ముఖ్యంగా లారా ఈ సినిమా డైరెక్టర్. వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత సినిమా తీద్దామని అనుకున్నాం. కానీ ఈ సినిమా మాత్రం ప్రధానంగా లారా డైరెక్టర్ గారి కోసమే తీయడం జరుగుతుంది. ఇమీడియట్గా అనేది డబ్బులున్నా లేకున్నా కొంచెం పైసలు తయారు చేసుకొని ఇక ఫాస్ట్గా తీయాలి. ఎందుకంటే ఎండాకాలం పోతే ఈ సినిమా కొద్దిగా కొన్ని సీన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో షూటింగ్కు పోతున్నాం. అయితే
భరద్వాజ్ గారిని, ఆదిత్య గారి పేర్లు విన్నాము. భరద్వాజ గారి మీటింగ్లో ఎన్నో నేను ఈ సినిమా ఫంక్షన్లు కానీ మామూలు కల్చరల్ ప్రోగ్రాంలు చాలా చూసినాం. వేదికను పంచుకోవడం మాత్రం వాళ్ళ ఫస్ట్ టైం. గతంలో 2023లో మోహనకృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తీయడం జరిగింది లేటెస్ట్గా. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మన మేనేజర్ మధు, ఆయన అసిస్టెంట్ వినోద్, అదేవిధంగా ప్రధానంగా మేము అడగంగానే ఒప్పుకొని జి లక్ష్మణ్ గారు, వాళ్ళు ఎన్నో సినిమాలు డైరెక్షన్ చేసినారు, కానీ దీనికి మాత్రం కో డైరెక్టర్గా వారికి ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే 10 ఏళ్ళుగా మేము కొనసాగుతూ ఉన్నాం ఎన్నో సినిమాలు తీయాలని. కాకపోతే లాస్ట్ ఇయర్ అదే 2023 కూడా వారే మోహనకృష్ణ గ్యాంగ్ లీడర్. నేను చెప్పేది ఒకటే, ఏదైతే 85-90 బ్యాక్డ్రాప్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సర్కార్ బాయిల్ అనేది ప్రతి గ్రామంలో తవ్వించడం జరిగింది నీటి ఎద్దడి కారణంగా. సో ఇది నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు రూపకల్పన చేసుకొని ఈ సబ్జెక్ట్ అనేది తయారైంది. కాబట్టి ముందు చాలా చిన్న బడ్జెట్ తోటి తీసుకున్నాం అనుకున్నాం, కానీ తర్వాత ఎప్పుడైతే మా నిమ్మల శ్రీరామ్ హీరోయిన్, అదేవిధంగా బాహుబలి ప్రభాకర్ గారు, నాగమహేష్ గారు ఇట్లా పెంచుకొని ఇంకా పకడ్బందీ వ్యూహంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇది అవార్డు కొట్టే సినిమా కాబట్టి కొద్దిగా అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అయినా కానీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా అనేది రూపం. సో ఈ సినిమాలో ఎవరైతే అంత టోటల్ టీం, సర్కార్ బాయ్ టీం అందరికి కూడా ఇక్కడ అందరు ముందు కూర్చొని ఉన్నారు, వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు అందరూ కూడా ఈ సినిమాలో మనది సొంతది ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఖచ్చితంగా మనం అవార్డు కొడతాం. ఈ సినిమా మంచిగా నడుస్తుంది, రాబోయే తరానికి కూడా అందిస్తూ, అదేవిధంగా కొత్త ప్రొడ్యూసర్లను కానీ డైరెక్టర్లు కానీ మిగతా టోటల్ 24, 25, 26 క్రాఫ్ట్ల వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుందని చెప్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత కష్టం వచ్చినా సరే ఇండస్ట్రీ ప్రతి సినిమాని కూడా ఆదరిస్తూ ఉంటుంది, అలాగే సక్సెస్ఫుల్గా సర్కార్ బాయ్ సినిమా కూడా ముందుకెళ్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ వాట్ నాట్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ఈ సినిమాని యూనిట్ని ప్రోత్సహించడానికి వచ్చిన శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సర్కార్ బాయ్ కాన్సెప్ట్ చాలా బాగుండింది. ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి, పబ్లిక్కి బాగా నచ్చుతున్నాయి. స్టార్డమ్, నేమ్ సెల్లింగ్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. సో డెఫినెట్గా నిర్మాతల డెసిషన్ని మనం ముందర అభినందించాలి. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఆ టేస్ట్ ఉన్న, అది అర్థం చేసుకోగలిగిన మంచి నిర్మాతలు ఉంటే, ఆయన చాలా హానెస్ట్గా చెప్పారు, సీజన్ కోసం ఈ కథకు అవసరమైన సమ్మర్ వెళ్లకుండా మేము డబ్బులు ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం. అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యు ఆర్. అంటే కథకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ డెఫినెట్గా లారా గారు డైరెక్టర్గా మీరు అదృష్టవంతులనే చెప్పాలి, అలాంటి నిర్మాత దొరికినందుకు. అండ్ మీ హీరో హీరోయిన్ ఇద్దరు బాగున్నారు, సో వాళ్ళ చాయిస్ బాగుంది. అమ్మాయి అసలు తెలుగులో చక్కగా అనర్గళంగా మంచి తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉండింది. సో డెఫినెట్గా ఆ హీరో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఆయన 2-3 ఫిలిమ్స్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్. సో గ్యారంటీగా ఈ సినిమా అన్ని రకాలుగా చాలా బాగుండేలాగా అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమాకైనా మామూలుగా ఇండస్ట్రీలో భరద్వాజ్ గారు లాంటి పెద్దవాళ్ళని ఎవరిని కలిసినా ప్రతి ప్రొడ్యూసర్కి ఏం చెప్తారంటే, మీరు సినిమా తీయటమే కాదు దాన్ని బాగా ప్రమోట్ చేయండి, దానికి కూడా బడ్జెట్ పెట్టుకొని, పబ్లిసిటీ లేకపోతే సినిమా మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రాదని అదే చెప్తూ ఉంటారు జనరల్గా ఏ సీనియర్ని కలిసినా. వీళ్ళు సినిమా తీయకుండానే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా వీళ్ళు అందరికంటే ఒక అడుగు ముందరున్నారు. ఈ యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆయన డైరెక్టర్ అసలు పేరు ఏంటో తెలియదు, కానీ మన ఫేవరెట్ క్రికెటర్ బ్రియాన్ లారా లాగా మీరు కూడా హిట్లు మీద హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్, లారా అని పెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క కథని ప్రేమిస్తూ, ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తూ, అలాగే ప్రతి ఒక్క సినిమాకి సపోర్ట్ చేస్తూ వచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ సమస్య భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, చాలా కాలంగా భారతదేశం అంతా ఉంది నీటి సమస్య. గతంలో మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ మాలపల్లెలు లేకపోతే సపరేట్గా దూరంగా ఉండి వాళ్ళని ఈ దొరల బావుల్లో, దొరల దగ్గర చెరువుల్లో కూడా నీళ్లు తాగనిచ్చేవారు కాదు, బావుల్లో కూడా తాగనిచ్చేవారు కాదు. ఆ తర్వాత 85లో మళ్ళీ జరిగింది. కొంచెం ఉండూరులో కానీ చాలా కేసులు జరిగాయి. చాలా ఈ చెరువు నీళ్ళ దగ్గర కొట్టుకున్న కథలు చాలా ఉన్నాయి. కేసులు మొన్నటి దాకా కారంచేడు కేసు అనుకుంటే మొన్నటి దాకా జరుగుతుంది, చుండూరు కేసు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయిన స్వతంత్రం వచ్చి ఇంకా ఈ దేశంలో ఇంకా అలాగే ఉంది, మారలేదు. ఇంకా చాలా మార్పు వచ్చింది, మారలేదని నేను అన్నాను, మారింది. కానీ మారాల్సినంత మారలేదు ఇంకా. సో ఆ సమస్య కొత్త సమస్య కాదు, ఇంకా ఉన్న సమస్య. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సమస్యలు పరిష్కారం చేస్తానికి సినిమా మాధ్యమం తీసుకుని ఆయన ఈ సమస్య చెప్పటం. మేము పలాస సినిమాలో కూడా చెప్పాం ఇదే పాయింట్ ఆ మధ్య 2020లో అనుకోండి. సో ఇది చేయటం బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ మామూలుగా మిమ్మల్ని అందరినీ సినిమా అయిపోయినాక పిలుస్తారు. అట్లాగే ఆదిత్య గారు చెప్పినట్టు ఎప్పుడు దాకా నాకు తెలియదు సినిమా పోస్టర్ లాంచ్ అంటే సినిమా రిలీజ్ ఏమో ప్రీ లాంచ్ ఏమో అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అయితే మా హీరోయిన్ గారు ఏమా పేరు వర్షిక ఎంఏ ఉంది. తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి, తెలుగు వాళ్ళని అందరం ప్రోత్సహిస్తామమ్మా. యాంకర్ కరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. బాగున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ తెలుగు వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించకుండా లేదు ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళ కోసమే మేము చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు తెలుగు వాళ్ళు వచ్చారు. ఎందుకు నిలబడలేదు, ఎందుకు నిలబడ్డారు, నిలబడ్డ వాళ్ళు ఎందుకు నిలబడ్డారు, నిలబడిన వాళ్ళు ఎందుకు నిలబడలేదు అనేది మీలాంటి పిల్లలు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం టీవీల్లో వాటిల్లో కమిట్మెంట్ కాంప్రమైజ్ అనేది చెప్తారు. నువ్వు బాగున్నావు, నువ్వు కమిట్మెంట్ ఇవ్వక్కర్లేదు, కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, యాక్టింగ్ మాత్రం బాగా చెయ్యి. డెఫినెట్గా నీ పెర్ఫార్మెన్స్తో నువ్వు నిలబడగలవు. సో తెలుగు వాళ్ళకి ఇవ్వాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది పెర్ఫార్మెన్స్తో కొట్టండి, అంతేగాని వేరే అన్ని ఊరికే చెప్పిన మాటలు వినకండి. అవన్నీ సగం అర్ధ సత్యాలే, పూర్తి సత్యాలు కాదు కానీ అర్ధ సత్యాలు. సో ఆల్ ద బెస్ట్ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. త్వరగా సినిమా తీసి బాబు, మంచి సినిమాలు తీయండి, అవసరం తీసి రిలీజ్ చేయండి. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం, మీ వెల్కమింగ్ ఖచ్చితంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా సర్కార్ బాయ్. ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాం రెడ్డి గారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అవార్డు అనేది కాదు, ఆ స్టోరీ అనేది కూడా, ఆ మేకింగ్, సినిమా మేకింగ్ కూడా, దానికి కూడా గట్టిగా ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని ఈ టీం అందరూ కూడా ఇన్వాల్వ్ అయి పనిచేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సార్ డైరెక్టర్ గారు, ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీస్ చేశారు కదా, మీరు ఎందుకు ఇంత సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు? లవ్ స్టోరీస్ అయితే ఈజీగా అయిపోద్ది కదా. ఇందులో లవ్ స్టోరీ ఉంది. స్వచ్ఛమైన తెలంగాణ అమ్మాయి అబ్బాయి యొక్క మంచి స్వచ్ఛమైన ఒక ప్రేమ కథ ఉంటుంది దీంట్లో. లవ్ ఉంది దీంట్లో, చాలా స్వచ్ఛమైన లవ్ ఉంది. ఆ లవ్ ఇప్పటి తరానికి అది చూపిస్తుంది. లవ్ అంటే ఏంటిదో, ఆ ప్రేమ అంటే ఏంటిదో ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది రియల్ స్టోరీ అంటున్నారు కదా, తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ఒక తెలంగాణ సాయుధ పోరాటం అనేది 80 అంటే 47, 46 దొడ్డి కొమరయ్య టైంలో జరిగింది. అది 51 వరకు జరిగింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దాని తర్వాత వచ్చిన సినిమా ఇది 85 అంటే 83లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన ఒక కరువు వచ్చింది.
అప్పుడు విలేజ్ ప్రభుత్వమే ఒక సర్క్యులర్ జారీ చేసి ఊరికి ఒక సర్కార్ బావుని మంజూరు చేయించింది. ఆ సర్కార్ బావు దగ్గర కింది కులాల వాళ్ళని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రానివ్వలేదు. అంటరాని వాళ్ళుగా చూసిన సందర్భంలో వచ్చిన కథ ఇది. అయితే ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక లవ్, తర్వాత ఎమోషనల్ ఇదంతా కూడా ఉంటుంది. ఇది దాదాపు ఒక ప్రాంతం అని చెప్పలేము, దాదాపుగా 80% తెలంగాణ ప్రాంతం అంతా ఎదుర్కొంటున్న సమస్యనే ఇది చెప్తుంది. ఒక ప్రాంతం అని చెప్పలేము, అన్ని చోట్ల ఇది జరిగింది కాబట్టి అన్ని చోట్ల ఉన్న అంశాన్ని దీంట్లో తీసుకున్నాం. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ సారి మన డైరెక్టర్ గారి మీ కథ పట్టుకొచ్చినప్పుడు ఏ అంశాలు చూసి డైరెక్టర్ గారికి అవకాశం కల్పించారు? అంటే మెయిన్ ప్రధానంగా మేము కూడా విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చినాం. మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టెంపల్లి విలేజ్లో. ఇవాళ కూడా ఆ వివక్షత అనేది ఊర్లలో ఉంటుంది. ఎంత బావ అన్న, తమ్ముడు, బాబాయ్ అనుకున్న కొన్ని విషయాలు ఇప్పటికి కూడా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేమ్ ఉన్నది. కాబట్టి మెయిన్గా ముఖ్యంగా డైరెక్టర్ గారు ఎప్పుడైతే ఈ కథ తెచ్చిందో చిన్నగా చాలా తక్కువ బడ్జెట్లో తీద్దాం అనుకున్నాం. కానీ కథలో కూర్చున్నప్పుడు తర్వాత 2-3 సార్లు కథ వినడం, దాంతో ఏమైందంటే లేదు ఇది మనం ఇంకా పెద్ద ఎత్తున చేయాలి కాబట్టి అప్పుడు శ్రీరామ్ గారిని, వర్షిత గారిని తీసుకున్న తర్వాత ప్యాడింగ్ కూడా పెంచాలని బాహుబలి ప్రభాకర్, నాగమహేష్ గారు, ఈ విధంగా వాళ్ళ చంటి గారు, చిట్టిబాబు గారు, కవిత, ఇట్లా ఒక్కొక్కరిని పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా కొత్త అతను మీరు చూస్తే పరిచయం అవుతారు. ఎంత మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ పాట కూడా రేపు రికార్డ్ అవుతుంది ఒకటి, ఆల్రెడీ పాటలు కూడా రాయడం, మ్యూజిక్ కూడా ఆయన విన్న తర్వాత ఆయన స్టూడియో పోయి విన్న తర్వాతనే ఆ మ్యూజిక్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ కథలో ఉన్నది సామాజిక కోణం ఒకటి, కామెడీ ఉంది, మళ్ళా వీళ్ళది సర్పంచ్ ఉప సర్పంచ్ పాత్ర నాకు ప్రధానంగా ఆకట్టుకున్నాయి. ఇవాళ కూడా మీరు గ్రామీణ ప్రాంతంలో చూస్తే సర్పంచ్ ఉప సర్పంచ్దే పవర్ ఉంటుంది. సరే సామాజిక కోణంగా ఇవాళకి కూడా మీరు గమనించారు, ఎంతోమంది సర్పంచ్లు పోటీ చేసి ఈ మధ్యలో కూడా చనిపోయారు, సూసైడ్లు చేసుకొని అప్పులపాలై. కానీ ఇక్కడ అది లేకుండా ఆ పైసలు, ఆ బ్యాక్ డ్రాప్, అప్పులపాలై చనిపోయింది. ఇది కాకుండా సర్పంచ్ ఉప సర్పంచ్ రాజకీయంగా ఎట్లుంటుంది గ్రామీణ ప్రాంతంలో, ఆయనను ఎట్లా దించాలనుకుంటాడో ఈయనను ఎట్లా దించుకుంటాడు. కాబట్టి అదొకటి. దీంట్లో ఏంటంటే దయ్యం పాత్ర అనేది కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అది కూడా బాగుంటుంది. ఫైట్స్ కూడా పెట్టినాం. అట్లనే ఒక 3 ఫైట్లు ఉన్నాయి, నైట్ ఫైట్స్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ స్టోరీతో పాటు ఇవన్నీ యాడ్ చేసినాక నాకు అనిపించింది ఇది ఖచ్చితంగా మనకు అవార్డు అయితే ఎట్టి పరిస్థితులలో వస్తుంది, కానీ కమర్షియల్లో కూడా ఖచ్చితంగా దీన్ని పెంచాలి, మేకింగ్ కూడా ఖర్చు పెట్టాలనే దాంట్లో ఇక్కడనే 70 కిలోమీటర్ల దగ్గరనే చేగుంట విలేజ్ పక్కన రెడ్డిగూడెం అంటారు. అక్కడనే అదే ఊర్లో మొత్తం సినిమా ఒక్క పాట తప్ప టోటల్ ఆ విలేజ్ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఉప సర్పంచ్, ఆ విలేజ్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం. అక్కడ మనకు కావాల్సిన సర్కారు బాయిలు కూడా 2 ఉన్నాయి ఆ ఊర్లో. మిగతా సేమ్ అప్పటి ఇండ్లు, పెంకుటిండ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆప్టైంది కాబట్టి ఇక్కడ దగ్గర ఉంటుందని దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు, మీరు రాజకీయంలో ఫేమస్, సినిమా వైపు రావడానికి ఉద్దేశం ఏంటి? ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు? నేను ముందుగా సామాజిక అంటే సోషల్ యాక్టివిస్ట్ని చిన్నప్పటి నుంచి. తర్వాత రాజకీయాల్లో 95 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఒకటే కాదు సినిమా, ఇది ఫస్ట్ సినిమా కాదు నాది, ఇది నాది 3వ సినిమా. కాబట్టి 23లో ఒకటి మోహన్ కృష్ణస్ గ్యాంగ్ లీడర్, రాజమండ్రి కూడా పోయి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినాం. ఇక్కడ మన ప్రసాద్ స్టూడియోలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అప్పుడు సుమన్ గారు దానికి ప్యాడింగ్ ఉండే. ఏం లేదు, రాబోయే తెలంగాణ సమాజంలో కూడా ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలి, సినీ యాక్టర్లకు కూడా అని చెప్పేస్తూ, అదేవిధంగా మా హీరో తెలంగాణ, హీరోయిన్ ఆంధ్ర, దీంట్లో కూడా ఏం వివక్ష చూపిస్తలేము. కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ తెలంగాణ వాళ్ళకు కూడా ఖచ్చితంగా నిరంతరం సినిమా తీయాలని, ఏదో ఈ సినిమాతో ఆపేయాలని కాదు, ఇప్పటి నుంచి కంటిన్యూగా ఈ ప్రాజెక్ట్ అయిపోగానే ఎంబడే నెక్స్ట్ ప్రాజెక్ట్, అట్లా రాబోయే కాలంలో ఎక్కువ సినిమాలు తీయాలని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ గారు, అంటే ఇప్పటికీ 2-3 సినిమాలు తీశారు, బట్ సర్కార్ బాయిని పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఒక జానరా అయిపోతుంది కదా లుక్ అనేది. ముందుగా
నేను పిక్ చేసుకోవడం కంటే ఈ సినిమా నన్ను పిక్ చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా నా కెరియర్ బిగినింగ్లో నాకు ఇలాంటి ఒక అవకాశం రావడం, ఇన్ని రోల్స్ అంటే కంప్లీట్గా ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలకి అంటే నేను చేసిన రోల్స్కి ఎంటైర్లీ డిఫరెంట్ రోల్ ఇది. మీరు చూడొచ్చు ఆ పోస్టర్లో ఒక గొంగడు వేసుకొని ఒక కర్ర పట్టుకొని మనకు అంటే సార్ చెప్పినట్టు ఇంతకుముందు తెలంగాణలో అప్పుడు ఆ టైంలో పూర్తిగా బట్టలు కూడా వేసుకోలేని స్తోమతలో ఉండేవాళ్ళు అప్పుడు. సో అలాంటి ఒక రోల్ నేను ఈ మోడర్న్ ఎరాలో పుట్టిన నాకు ఇలాంటి ఒక రోల్ రావడం నా అదృష్టం. అది నేను పిక్ చేసుకోవడం లేదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద రోల్ అండ్ ద ప్రాజెక్ట్. అంటే తెలంగాణ అన్న చరిత్ర అన్నా సరే ఖచ్చితంగా గద్దర్ అన్న ఆయన వేషం కానీ పాట కానీ ఖచ్చితంగా ఉంటుంది. అట్లా ఏమైనా పాటలు నేర్చుకున్నారా సినిమాలో? పాటలు నేర్చుకోవడం ఏం లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ. మీరు ఆ గెటప్కి నాకు ఆ గద్దర్ గారిని గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అది గ్రేట్ థింగ్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సచ్ అ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ గద్దర్ గారు అండ్ ఆల్. థ్యాంక్ యూ. వర్షిక గారు, మీ రోల్ ఎలా ఉంటుందండి? ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? సో నాది కూడా సేమ్ ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. లైక్ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఐ థాట్ లైక్ ఓకే దిస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ మూవీ అని చెప్పి అనిపించింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యా. సో లవ్ స్టోరీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో. ప్యూర్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అంటే ప్రీవియస్ ఫిల్మ్స్కి ఇప్పుడున్న ఈ ఫిల్మ్కి డిఫరెన్స్ ఏంటి? సో నేను ప్రీవియస్గా ఒక లైక్ రిలీజ్ అవబోతున్నాయి నెక్స్ట్ మంత్ ఆర్ విత్ ఇన్ 2 monthsలో 2 movies రిలీజ్ అవుతాయి నావి. ఒకటి వచ్చేసి కామెడీ, కంప్లీట్ ఫన్నీ ఉంటుంది, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అన్నీ సేమ్ జోనర్ మూవీస్ లైక్ కాకుండా డిఫరెంట్ జోనర్స్ చేస్తున్నందుకు. ఒకేసారి అన్ని జోనర్లో అందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి సర్కారు బై టీమ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే ఒక టోటల్ టీమ్ పిక్ తీసుకుందాం.